వెళ్ళండమ్మా లోపలికి వెళ్ళండి. ఏరా మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పారా? మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళండి. ఏమిటి రావాలమ్మా నువ్వు కూడా ఆలస్యం? ఇప్పుడే తెలిసిందమ్మా, ఎంత ఆనందంగా ఉందో. సత్యతమ్మ ఎక్కడా? లోపల ఉంది. నా తల్లే. ఏమండి, ఏంటి? ఎంతమంది బంధువులు వచ్చినా మేనమావతో సమానం అవ్వరు కదండి. మా అన్నయ్య సారి తీసుకొచ్చి దాన్ని నెత్తి 4 అక్షింతలు వేస్తేనే దానికి తలవ. అందుకని మీరు మా అన్నయ్యని పిలుచుకురండి. ఆ ముసినారిని అన్నగాడితో నాకేంటి సంబంధం? నాకు 1,000 మంది బలగా ఉన్నారే. ఇంకోసారి ఆడి ఊసుగాని ఎత్తావో కిరసనాలు పోస్తా గట్టేస్తాను. అది కాదండి. ఊరుకోండి, అది కాదు ఇది కాదు అంటారు మీ శాదత్వం కాకపోతేనా. ఈయనకన్నా ఆయన ఉన్న గొప్ప ఈయనకేం పౌరుషం లేదా? అయ్యగారి మేసం పాటు విలువ చేయదండి. ఆ బుల్లపై బతుకంతాను. అయ్యగారు మనం ఎప్పుడు తక్కువ అవ్వకూడదండి అని మాట పడటానికి కూడా ఇల్లేదండి. అంటే ఏనండి రేపు బుల్లబ్బాయి గారు కానీ ఆవిడ గాని పండగ కొద్దాం అనుకున్నాం, కనీసం పిచ్చికితో అయినా కౌరు పెట్టలేదంటే మాత్రం పరుగు పద్దండి. నేననేది అదేరా, వెళ్ళి రండి. మీరు ఉండండి. ఏంటండి మీ ఉద్దేశం? అసలు అయ్యగారు వెళ్ళి పిలవాలండి వాళ్ళని. అయ్యగారు వెళ్ళడానికి వీలు లేదండి, మీరు వెళ్ళడానికి అసలే వీలు లేదండి. నేను వెళ్తానండి. వాళ్ళకి పిలిచి వచ్చినట్టు ఉంటుందండి, మనకి పిలిచి వచ్చినట్టు ఉంటుందండి, మొత్తానికి వచ్చినట్టు ఉంటుందండి. నీలాంటాడితో కబురెడితే గాని ఆడేంటో ఆడి ఇలువేంటో తెలిసి రాదు. ఎలా అమ్మగారు రండి రండి రండి. అయ్యగారు రావాలండి. కళ్యాణ్ బాబు అక్కడ శుభకార్యం జరుగుతుంది, మీరు ఎక్కడేం చేస్తున్నారండి? రండి కదలండి. ఏమండి మీరు లేకుండా పండగలానికి కూలిపోతున్నారండి పరశురామయ్య గారు. ఇక ఆవిడ గారి సంగతి చెప్పనక్కర్లేదు అనుకోండి. మా కళ్యాణ్ బాబు గారు తాటాకులు తెస్తే గాని అసలు సాప్ మీద కూర్చోని మొండి పట్టి పట్టిందండి సత్యవతి. కూకుంటే నుంచోదు, నుంచుంటే కూకోదండి, కూకుంటే నుంచోదండి. అసలు మీ పరశురామయ్య గారు వద్దాం అనుకున్నారండి, ప్రభుత్వం చెప్తే మెడ పట్టేసిందండి. వంకర మెడతో పిలిస్తే పక్కింటాన్ని పిలిచినట్టు ఉంటుందని నన్ను అంటారండి. బయలుదేరండి, వచ్చి వచ్చేస్తుంది. ఏమండి, పొద్దున్నే తెలిసినా పిలుపు రాలేదని ఆగిపోయాను. ఇప్పుడు పిలుపు వచ్చా కూడా వెళ్ళకపోతే బాగోదండి. అవును బాగోదు. ఓపెన్ చేయి. చీరా సారే మన హోదాకి తగ్గట్టుగా సిద్ధం చేయి. రే బండి కట్టండి రా. అన్ని సర్దేశానండి. ఏమండి మీరు కూడా త్వరగా వెళ్ళి బట్టలు మార్చుకురండి, ఇప్పటికే టైం అయిపోయింది. ఏమన్నా మర్చిపోయానా? రే అరకోడా, తలుపు వెనకాల పాత చెప్పులున్నాయి, తీసుకురా. ఇదేనండి. తీసుకెళ్ళి బండిలో పెట్టు. అదేంటండి పసుపు కుంకాల మీద చెప్పులెట్టారు? ఏమిటండి ఇది? ఊనగానే సింగారించుకున్నావే సిగ్గులేనిదానా. అనవసరంగా లెవెల్ దాటావు, బుక్ అయిపోతావు. వెళ్ళు. అదేంటండి ఇందాక అలాగన్నారు? ఆ పరశురామయ్య గారిని నా పాత చెప్పులు వేసుకొని నడిచి నా ఇంటి మెట్లెక్కి తప్పైందని తలదించుకుని నిలబడమను, అప్పుడు ఆలోచిస్తాను. వీళ్ళు తాటాకులు ఇస్తారనుకుంటే చెప్పులు ఇచ్చారేంట్రా? పరశురామయ్య గారు తెలిస్తే బాధపడరు ఏంట్రా? అడుగుతుంటే చెప్పొస్తే ఎందుకు బాబా వాళ్ళు ఏమి ఇచ్చారో అదే పట్టుకెళ్ళిద్దాం, మధ్యలో మనకెందుకు కొడవా? అవుడియా వచ్చిందిరా. ఏంట్రా తిప్పుతా చక్రం. చక్రం తిప్పుతావా, నన్ను తిప్పుతావా? ఇప్పుడు మామూలు సారి బండి అయిందా లేదా? ఓహో, మనమే 4 తాటాకులు కొడతాం, అవన్నీ బుల్లబాయ్ గారు పంపిస్తారని చెప్తాం. ఎక్కడ తాడి చెట్టు? నమస్కారం. జడ్పీ చైర్మన్ గారా రండి. మా ఆడవాళ్ళు ఇంటో రాకూడదండి, అందుకని నేనే పేరంటానికి వచ్చానండి. మీ ఇద్దరులో ఎవరు వచ్చినా మాకు సంతోషమే. బండి అయ్యగారు సారి బండి వచ్చేసింది చూడండి. మీ బుల్లబాయ్ బావ గారు ఎక్కిరి గంతేసి ఎంపేశారా అండి? విషయం చెప్పగానే కళ్ళం నీళ్ళెట్టేసుకున్నారండి. అసలు అమ్మగారు అయ్య గారు అయితే బండి ఎక్కుతున్నారండి. ఈ లోపల మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆదయ్య గారు లేరండి, ఆయన గుండెపోటు వచ్చి దగ్గర బయట పడేశారని కౌరు వచ్చిందండి. దాంతో వాళ్ళు అట్లాగెత్తారండి, మేము ఇటు వచ్చామండి. లేకపోతే తప్పకుండా వచ్చేవారేనండి. అయిపో ఓ ఇదేవడండి శుభం పందులు ఎడుతున్నాడు. ఏనే జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఆడిచ్చిన సారే తీసుకొచ్చావు, ఆడిచ్చిన చెప్పులు తీసుకురాలేదరా? నాకంతా తెలుసు. రే అసలు ఈ పండగ నీళ్ళంటాడు చేతుల మీద చేయితేనే ఆడిని చెప్పుచ్చు కొట్టినట్టుంటది. నువ్వేసేయి. రవి రవి అక్క ఇల్లైందే సమక్క నేనే చేయనక్క అసలు నాకు పక్క వదిలిపుడి అయ్యేంది ముందు ఉన్నదే ముసల్ల పండ వాళ్ళ మొగలని పక్క మీద తింటవ
గాడిద గొంతులు వేసుకుని మీరు మీ పాట పాడపాడితే ఎట్టుండాలా ముద్ద గొంతు చూసినట్టుండాలా పండు మీద కాసినట్టుండాలా ఇంకండి మమ్మల్ని పూసింది జాబిలమ్మ తోటలో నజాజే విరిసింది ఎన్నెల్లో గోదారమ్మ అయితే వేసింది కన్నుల్లో తెలిసి గమ్మ చుంగు చూసింది అమ్మ తోటలో మల్లె పూసింది జాబిలమ్మ తోటలో నజాజే విరిసింది మందార పూల మొగ్గ కందేని చూడు ఆ బుగ్గ చక్కాని ముద్దు ఆ కొండపల్లి ముత్యాల పళ్ళ పిందంటే వెన్నెలెత్తినట్టు చూసినట్టు పిచ్చి కొట్టినట్టు బొట్టు పెట్టినట్టు పొద్దు పడిచినట్టు కుట్టు ముడిచినట్టు కొంత ముడిగినట్టు ఆ బ్రహ్మలో వేలాండాలు కండాలు కలబోసి చేశాడు ఈ ఇంటి పూజంటే మల్లె పూసింది జాబిలమ్మ తోటలో నజాజే విరిసింది నెల్లో గోదారమ్మ కదే వేసింది కన్నుల్లో తెలిసి గమ్మ చుంగే చూసింది వంటి కళ్ళు లోజుంటి తేనె పిల్లు ఈ చిన్నదాని కౌగిళ్ళు బంగారం వంటి చూస్తూ నూరు పిట్ట కూత పట్టు పట్టు కమ్ము కొట్టు నడుము కాసు కొట్టే పర్వం పంట పండు ముద్దు మూట కట్టే మూట కొట్ల పెట్టే ఏల మూడు వస్తే మూట కొల్లైనట్టే వయ్యారి ఒళ్ళోని వడ్డానమైపోయి వరహాల వయసంత దోసేటి వరువడు మల్లె పూసింది జాబిలమ్మ తోటలో నజాజే విరిసింది పెన్నెల్లో గోదారమ్మ అయితే వేసింది కన్నుల్లో తెలిసి గమ్మ చుంగే చూసింది మల్లె పూసింది జాబిలమ్మ తోటలో నజాజే విరిసింది అబ్బా 10 రోజులు చాప్ మీద కూర్చోవడం ఎంత బోరు బాబు. అందుకే నేను ఎవరూ చూడకుండా 2వ రోజు సినిమాకి వెళ్ళిపోయా. సరికొత్త పెళ్లి కూతురు వస్తుంది రోయ్ మినీ రేక్ చేద్దామా చిరాకైపోద్దు రోయ్ చదువుల ర్యాగింగులు బోరు సరిగబల ర్యాగింగుల జోరు. సత్యవతి నిన్నటి వరకు నువ్వు బేబీ నేటి నుంచి కాబోయే బీబీ. నిన్నటి వరకు సరదాగా తిరిగావు బయట ఈ రోజు వేశావు బయట. నిన్నటి వరకు నువ్వు బేబీ షామిలి కానీ నేటి నుండి నువ్వు జూహీ చావ్లా. నాలాంటి అందమైన వాళ్ళే ఇక నుంచి నీ కళ్ళకు విరోధి
నేటి నుంచి నీ దగ్గర ఉండాలి ఒక బాడీ గార్డ్. మీరు అసలే తోకలు లేని కోతులు, సహనా చూస్తున్నారు మెదడు లేని కోతులు. మిమ్మల్ని సాధడానికి కావాలి గోతులు, నా చేతుల్లో పగలాలి మీ మూతులు. చేసేనా? అయిపోయింది రోయ్. కృష్ణయ్య కృష్ణయ్య ఎంత బాగా కట్టావో. పుస్తకం మర్చిపోయాను పడవలో. ఇదిగో. ఇదిగో నీకు మగాళ్ళకి దూరంగా ఉండే జబ్బు వచ్చింది.